తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను సీఎం జగన్ కు ఇవ్వడానికి షర్మిల వచ్చారన్నారు ఎమ్మెల్యే ఆర్కే. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తాను కూడా చేరతానన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఆర్కే. బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. షర్మిలమ్మ గారు రేపు జగన్ పోతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్లో చేరాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళట్లేదమ్మా ఢిల్లీ. సో షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటాను. అవి నాకు తెలియదండి, నాకు తెలియదు. లేదండి, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామనంటే కాంగ్రెస్ స్వాగతిస్తూ ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవటం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటి వరకు వైసీపీలో ఉన్నంత కాలం కూడా నేను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడానికి ఏ విధంగా పనిచేసుకున్నాను అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను.